Hey guys, welcome to Cricket Chat with Venkatesh. ప్రతి ఇయర్ ఐపీఎల్ టైంలో మనకి ఎక్కువగా వినిపించే ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే ఫిక్సింగ్. ఏ మ్యాచ్లో అయినా ఒక బౌలర్ ఒకటి రెండు ఫుల్ టాస్లు వేసాడా ఫిక్సింగ్ అంటారు. గెలవాల్సిన మ్యాచ్లో చివరిలో ఏదో వాళ్ళ కర్మకాలి ఒక టీం ఓడిపోయింది అనుకోండి, వీళ్ళు ఏదో ఫిక్సింగ్ చేశారు, గెలవాల్సింది 3-4 వికెట్లు చేతిలో ఉన్నాయి, అయినా వాళ్ళు సడన్గా ఆల్అౌట్ అయిపోయారు. అయితే లాస్ట్ ఓవర్స్లో 10-12 రన్స్ కొట్టలేరా. ఇలా రకరకాలుగా అనుమానాలు వచ్చి ఫిక్సింగ్ అని ఫిక్స్ అయిపోతారు. ఎలాంటి ఆధారాలు ఉండవు వాళ్ళ దగ్గర, ఎలాంటి ఆధారాలు, ఒక వీసమెత్తు ఆధారం కూడా ఉండదు. కానీ ఏంటంటే డిసైడ్ అయిపోతారు, ఎస్ ఇది ఫిక్స్డ్ మ్యాచ్. మనం ఐపీఎల్ పిచ్చోళ్ళకి చూస్తున్నాం, దీస్ ఆర్ ఆల్ ఫిక్స్డ్ మ్యాచెస్. ఎప్పుడు ఐపీఎల్లో ఇదే జరుగుతుంది. 2013లో జరిగింది కదా, 2 టీమ్స్ బ్యాన్ కూడా చేశారు అని చెప్పి వాళ్ళే జడ్జిలుగా మారిపోయి ఫిక్సింగ్ గురించి మాట్లాడతారు. కానీ ఒక్క ఆధారమైనా ఉన్నదా? నా ప్రశ్న అది ఒకటే. నాకు గమ్మత్తుగా అనిపించే విషయం ఏంటంటే, నేను వీడియో చేసి పెడతాను మామూలుగా. నేను వీడియో మ్యాచ్ అయిన తర్వాత పెడుతున్నాను ఈ సీజన్లో. నా వీడియో పోస్ట్ చేసేసరికి అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత నా వీడియో చూస్తాను. చూసిన తర్వాత కింద ఏం పెడతారంటే, ఇది ఒక ఫిక్స్డ్ మ్యాచ్, నేను మ్యాచ్ మొత్తం చూశాను, ఇదంతా ఫిక్సింగ్ అని. మ్యాచ్ మొత్తం చూస్తారు, ఫిక్సింగ్ అని వాళ్ళకి డౌట్ వస్తుందని మ్యాచ్ మొత్తం చూస్తారు. ఆ తర్వాత నా వీడియో కూడా చూస్తారు. చూసిన తర్వాత ఫిక్సింగ్ అని చెప్పి ఒక కామెంట్ పెడతారు. మరి మీకు అంత అనుమానం ఉంటే ఐపీఎల్ ఎందుకు చూస్తారు? ఐపీఎల్ అంతా ఫిక్సింగే, ఇదంతా బోగస్, ఇదంతా కేవలం మన్ని వెరివాళ్ళని చేసి ఆడిస్తున్న ఒక నాటకం అని చెప్పి అనుకుంటే ఎందుకు చూస్తారు? మరి అన్నీ చూస్తూనే ఉంటారు మళ్ళీ మ్యాచ్. అంత లాయల్టీ ఏంటి మీకు? అంత నమ్మకం, గట్టి నమ్మకం ఉన్నప్పుడు నేను ఎలా కాదు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే లేదు ఖచ్చితంగా అది ఫిక్సింగే అని చెప్పి చాలా గట్టిగా ఆర్గ్యూ కూడా చేస్తారు. ఎవరు నమ్మరు, ఏ ఆధారం ఉండదు. చిన్న ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకుని, ఒక ఫోటో తీసుకుని దాన్ని వైరల్ చేయడం, ఏదో చిన్న తేడా ఉంటుంది ఆ ఇన్సిడెంట్లో, ఒక చిన్న తేడా ఉంటుంది. తర్వాత కొన్ని ఛానల్స్ కూడా, ఇంకా చెప్పాలంటే కొన్ని రెప్యూటెడ్ ఛానల్స్ కూడా వాళ్ళ డిజిటల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఛానల్స్లో కాస్త వాళ్ళు రెస్పాన్సిబుల్గానే ఉంటారు. కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మాత్రం వాళ్ళు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఆ థంబ్నెయిల్స్ పెట్టడం. ఒకరెవరో పెట్టారు, ఏదో బుకీలు అరెస్ట్ అయ్యారంటే, బుకీలు అరెస్ట్ అవ్వడం అనేది కామన్, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ఫిక్సింగ్. బుకీస్ అనేవాళ్ళు ఉంటారు ప్రతి చోట. బుకీస్, బెట్టింగ్ ఇండియాలో జరగడం అనేది చాలా కామన్. బుకీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ బెట్టింగ్. దాన్ని డైరెక్ట్లీ యూ కెనాట్ సే దట్ దే ఆర్ ఫిక్సింగ్ ద మ్యాచెస్. బుకీస్ అరెస్ట్ అయ్యారంటే, ఈ పలానా మ్యాచ్ టైంలో అరెస్ట్ అయ్యారు, 3 ఐపీఎల్ టీంని బ్యాన్ చేయబోతున్నారు, గెలవాల్సిన మ్యాచ్లు ఓడిపోయాయి కొన్ని టీమ్స్, ఇలా రకరకాలుగా వాళ్ళే వ్యాఖ్యానాలు ఇచ్చేసి మాట్లాడతారు. సో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఒక 3-4 ఇన్సిడెంట్లు మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఒకానొక సందర్భంలో అశుతోష్ శర్మ బ్యాటింగ్ చేసినప్పుడు స్టంప్స్ మీద బెయిల్స్ లేవు. బెయిల్స్ ఎందుకు లేవో నాకు తెలియదు. నాకు ఇప్పటికీ ఆ విజువల్స్ అయితే అలా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి, వీడియో సర్క్యులేట్ అవుతుంది, మీరు కూడా చూసే ఉంటారు. అతను ఆ షాట్ ఆడుతున్నప్పుడు బెయిల్స్ లేవు స్టంప్స్ పైన. బెయిల్స్ లేకుండా ఎలా ఆడిస్తారు అంపైర్లు? నిద్రపోతున్నారా? ఇది ఖచ్చితంగా ఫిక్సింగ్ అని చెప్పి నాకు కనీసం ఒక 100 మంది నాకు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, వాటిలో నాకు ఆ విజువల్స్, ఆ వీడియో షేర్ చేసి ఉంటారు. మన దగ్గర కూడా కామెంట్స్లో కూడా పెట్టారు, ఛానల్లో కూడా. దానికి ఎలాంటి ఆధారాలు, బెయిల్స్ లేకుండా మ్యాచ్ ఆడొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, బాగా విండీ డే ఉంటుంది, బాగా ఎక్కువ గాలి వస్తుంటుంది. అప్పుడు బెయిల్స్ పెడితే బెయిల్స్ ఊరికే మధ్యలో పడుతుంటాయి, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అప్పుడు ఆయన తీసేస్తారు, బెయిల్స్ లేకుండా ఆడతారు. బెయిల్స్ ఖచ్చితంగా ఉండాలని, బెయిల్స్ ఉంటేనే మనం క్రికెట్ మ్యాచ్ జరపాలన్న రూల్ ఏం లేదు. మరి అది ఎందుకు జరిగిందో అక్కడ తెలియదు, లేకపోతే అది ఆ వీడియోలో. ఎందుకంటే ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఎన్నో గమ్మత్తులు జరుగుతున్నాయి. మన అనని మాటలు కూడా మన నోట్లో, దే ఆర్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ అవర్ మౌత్ అండ్ షోయింగ్. చాట్ జీపీటీ తర్వాత చాట్ జీపీటీ కాదు, సారీ, నాకు కరెక్ట్ వర్డ్ యూజ్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, అంటే ఏదో సంథింగ్. ఇలాంటివి వచ్చిన తర్వాత మనకి మన అనని మాటలు కూడా మన నోట్లో పెట్టి మనమే అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. సినిమా స్టార్స్, సెలబ్రిటీస్ కూడా దానికి విక్టిమ్స్గా మారుతున్నారు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు యూ కెనాట్ టేక్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ.
మీరు అది ఫేస్ వాల్యూలో తీసుకొని మీరు ఫిక్స్ అయిపోతే ఫిక్సింగ్ అయిపోయింది, అది అలా జరుగుంటుంది. అక్కడ బెయిల్స్ ఎందుకనో బాగా గాలి వస్తున్నట్టుగా ఉంది, బెయిల్స్ తీసి పక్కన పెట్టి మ్యాచ్ జరిపించి ఆ పర్టికులర్ పాయింట్లో దాన్ని పట్టుకొని ఫిక్సింగ్ అయిపోయిందంటే దీనికి ఏమైనా ఆధారం ఉందా? అదేమైనా ఆధారం? బెయిల్స్ లేనంత మాత్రాన మ్యాచ్లు ఫిక్స్ అయిపోయినట్టు ఎంపైర్లు, ప్లేయర్స్, కీపర్ అందరు ఇన్వాల్వ్ అయిపోయి మ్యాచ్ ఫిక్స్ చేస్తారా? అలా ఉంటుంది. అలాంటి గమ్మత్తైన ఇన్సిడెంట్లు జరుగుతుంది. అదొకటి. తర్వాత మరొక ఇన్సిడెంట్, అదే నేను చెప్పాను కదా, బుక్కీస్ అరెస్ట్ అయ్యారు ఈ మధ్య 5-6 రోజుల క్రితం. వాంఖేడే స్టేడియంలో ముంబై మ్యాచ్ అవుతున్నప్పుడు ఇద్దరు బుక్కీస్ని అరెస్ట్ కాదు, అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు బుక్కీస్ని దే ఆర్ టేకెన్ ఇన్ టు కస్టడీ. అలాగే సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఇద్దరు బుక్కీస్, సస్పెక్టెడ్ బుక్కీస్ని తీసుకున్నారు, అదుపులోకి కస్టడీలోకి తీసుకున్నారు అని వార్తలు వచ్చినాయి. దానికి నేను చెప్పిన ఛానల్స్లో ఏం వ్యాఖ్యానం ఇచ్చారంటే, అంటే ఛానల్స్లో కొన్ని వార్తలు కూడా అలా వచ్చినాయి, అంటే కొన్ని వెబ్సైట్స్ అలాగే చూపిస్తాయి. ఈ ఐపీఎల్ ఇదేమి కొత్త కాదు, 2013లో 2 టీమ్స్ బ్యాన్ అయినాయి, వాళ్ళ ఓనర్సే బెట్టింగ్ చేశారు. సో బుక్కీస్ లగ్జరీ బాక్సెస్లో ఎక్కడైతే ఓన్లీ విఐపీస్ మాత్రం కూర్చుంటారో, టికెట్ల అమ్మకం పెట్టకుండా వారి ఓన్లీ ఇన్వైటీస్కే ఇస్తారు, అక్కడ ఒక 4 వ్యక్తులు సస్పెషియస్ యాక్టివిటీస్ ఆధారంగా వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరిని వాంఖేడే స్టేడియంలో, ఇద్దరిని సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్లో తీసుకున్నారు. అయితే వాంఖేడే స్టేడియంలో ఎవరినైతే కస్టడీలోకి తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైసెస్, వాళ్ళ ఫోన్లు కానీ వాళ్ళ ల్యాప్టాప్లో కానీ, ఇలా ల్యాప్టాప్లో యాక్చువల్గా అలో చేయరు, మరి ఏమున్నాయి వాళ్ళ డివైసెస్, వాటిలో ఎలాంటి సస్పిషియస్ ఫీడ్ ఏమి లేదు, దాంట్లో వాళ్ళకి ఎలాంటి అనుమానాస్పదమైన మెటీరియల్ లేనందువల్ల వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఇది మిస్టేకెన్ ఐడెంటిటీ, వాళ్ళు బుకీలు కాకపోవచ్చు, బుకీలుగా భావించి ఇది అరెస్ట్ చేసింది కూడా, కస్టడీలో తీసుకుని కూడా ఎవరు, ఏసీయూ అని ఉంటుంది, యాంటీ కరప్షన్ యూనిట్ అని, బీసీసీఐ ఫార్మర్ పోలీస్ ఆఫీసర్స్తో ఒక వింగ్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ప్రతి ప్లేయర్ని, ప్రతి మూమెంట్ని, మ్యాచ్లో అన్నింటినీ వాచ్ చేస్తుంటారు. ఇలాంటివి ఏం జరగకుండా చూడడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు ఈ సస్పెక్ట్ చేసి ఈ 4 అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇద్దరు వాంఖేడేలో వాళ్ళ మీద ఎలాంటి తేలలేదు. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అరెస్ట్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళ దాంట్లో ఏదో ప్రైమ ఫేస్ ఎవిడెన్స్ కనిపిస్తే అది ఎవిడెన్స్ ఏంటనేది కూడా చెప్తాను. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. వీళ్ళు చేసేది ఏంటంటే, ఈ బుక్కీస్ చేసేది ఏంటంటే, మన దేశంలో బెట్టింగ్ తీవ్ర స్థాయిలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కొన్ని వేల కోట్లు ఎంతో, దట్ అమౌంట్, ఆ మ్యాగ్నిట్యూడ్ని వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ జరుగుతుంది. వీళ్ళు చేసేది ఏంటంటే, ఒక ల్యాగ్ ఉంటుంది. మీరు యాక్చువల్ లైవ్లో చూసే మ్యాచ్కి టీవీలో మీకు వచ్చే విజువల్స్కి మధ్య చిన్న టైం ల్యాగ్ ఉంటుంది. అది 1/2 minute అనుకోండి, ఎంతో 1 minute కరెక్ట్గా నాకు తెలియదు, కొంత డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని పిచ్ స్లైడింగ్ అనే మాట వాడతారు. అంటే వాళ్ళు స్టేడియంలోనే ఉండి అక్కడి నుంచి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్లో ఆపరేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి జరిగిన యాక్షన్, ఒక వికెట్ పడింది అనుకోండి, సెకండ్ బాల్ ఆఫ్ ది సెకండ్ ఓవర్లో వికెట్ పడింది, అది వాళ్ళకి ముందు తెలుస్తుంది. దాని మీద వాళ్ళు ఏమైనా ఒక బెట్టింగ్ చేయగలిగితే, బిఫోర్ ఇట్ గెట్స్ బీమ్డ్ ఆన్ ద టెలివిజన్ స్క్రీన్స్, వాళ్ళకి ఆ కొన్ని ఎక్స్ట్రా 1/2 minute 1 minute ఆ బెనిఫిట్, ఆ టైం ల్యాగ్ తాలూకు బెనిఫిట్ వాళ్ళకి లభిస్తుంది. దానికోసం పిచ్ స్లైడింగ్ కోసం చేస్తారు. దే కెనాట్ సిట్ ఇన్ జనరల్ స్టాండ్స్. మామూలు స్టాండ్స్లో కూర్చుని వాళ్ళు ఇలాంటి బెట్టింగ్ ఆపరేషన్ చేస్తుంటే అది జనరల్ పబ్లిక్ వాళ్ళని గుర్తిస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్రైవసీ ఉండే లగ్జరీ బాక్సెస్లో కూర్చొని ఇలాంటివి చేస్తున్నారు. అంతేకాని ఆ ఛానల్స్లో చెప్పినట్టుగా వాళ్ళు ప్లేయర్స్తో టచ్లో ఉన్నారు, ప్లేయర్స్తో మాట్లాడారు, బుక్ అయిపోయింది, అందుకే గెలవాల్సిన మ్యాచ్ ముంబై ఓడిపోయింది, గెలవాల్సిన మ్యాచ్ రాజస్థాన్ ఓడిపోయింది, ఇలాగేదో ఒక కథనం అల్లేసి దానికి మసాలా దట్టించి చెప్తున్నారు. ప్లేయర్స్ని కలవడం అంత ఈజీ కాదు. మీరు ఎవరైనా సరే యాజ్ జర్నలిస్ట్, మేము కూడా అంటే ఒకప్పుడు చాలా ఈజీగా, ఈవెన్ ఇండియన్ టీమ్ ఫ్లైట్ దిగుతుందంటే మేము అప్పట్లో విమానాశ్రమంలో మనకు తెలుసు కదా, ఇప్పుడు యూ గో టు ఎన్ ఎయిర్పోర్ట్, ఒక బియాండ్ 1 point యూ కెనాట్ ఈవెన్ ఎంటర్ ది ఎయిర్పోర్ట్ యాజ్ విజిటర్స్. మేము అప్పట్లో ఏంటంటే, మేము ప్రెస్ కాబట్టి మేము
ఈ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగా టార్మాక్ అంటారు, అంటే ఎక్కడైతే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, అప్పుడు తక్కువ ఫ్లైట్స్ ఉండేవి. బేగంపేట ఎయిర్పోర్ట్లో సంగతి చెప్తాను, తక్కువ ఫ్లైట్ ఉండేది. నడుచుకుంటూ మేము ఫ్లైట్ దాకా వెళ్ళిపోయి ప్లేయర్స్ని అక్కడే మీట్ అయిన సందర్భాలు కూడా ఉండేవి. అంత యాక్సెస్ ఉండేది, ప్లేయర్స్ని హోటల్లో కలిసే వీలు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ ఫిక్సింగ్ బెడద వచ్చిన తర్వాత ప్లేయర్స్ మధ్య జర్నలిస్టులు కానీ కామన్ పబ్లిక్ ఐరన్ కర్టెన్ లాంటిది ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మీట్ ద ప్లేయర్స్ ఈజీలీ. వాళ్ళకి చాలా లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సో మనకి మీరు స్టేడియంకి వెళ్ళిన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ప్లేయర్స్తో మాట్లాడే పరిస్థితి ఉండదు. ఓన్లీ దే కమ్ టు ద ప్రెస్ మీట్కి వస్తారు, ఒక డెసిగ్నేటెడ్ రూమ్ ఉంటుంది, అక్కడ మాత్రం మాట్లాడతారు. మీరు మామూలుగా గతంలోలా వెళ్ళి ప్లేయర్స్ పక్కన నిలబడి మాట్లాడుకోవడం అదంతా జరిగే పని కాదు. సో అలాంటి ఒక పరిస్థితి ఉంది. సో ప్లేయర్స్ని ఎవరు కలుస్తారు, ఎట్లా వీలవుతుంది? అలాంటి అవకాశాలు ఏముండవు. వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ లగ్జరీ బాక్సెస్లో ఉంటే కాస్త దగ్గరగా ఉంటారు యాక్షన్కి. ఏదైనా చిన్న చిన్న గ్రౌండ్ స్టాఫ్లోనో ఎవరితోనో వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ సేకరించడానికి అయితే వీలవుతుంది తప్ప ప్లేయర్స్ దగ్గర సెల్ ఫోన్లు కూడా క్యారీ చేయరు. మీకు తెలుసు, వాళ్ళు బస్సు దిగుతున్నప్పుడే వాళ్ళు సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరికి కామన్ పబ్లిక్కి ప్లేయర్స్తో కానీ సపోర్ట్ స్టాఫ్తో కానీ యాక్సెస్ ఏ మాత్రం లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. సో అలాంటప్పుడు ఎక్కడి నుంచి అవుతుంది ఇది? సో వాళ్ళు చేసిందంటే పిచ్ లైడింగ్, అంటే కాస్త ఎర్లీగా యాక్షన్ చూసేసి దాని మీద వాళ్ళు బెట్టింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ యాక్టివిటీ గమనించిన ఏసీయూ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంతేగాని అక్కడ ఏదో ఫిక్సింగ్ జరిగిపోయింది, గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు, అదేం కాదు. సో ఇదంతా కూడా అభూత కల్పనలన్నీ కూడా మనకి సర్క్యులేషన్లో ఉన్నాయి. ఇంకా టాస్ గురించి, ముంబై ఇండియన్స్ మ్యాచ్, ఆర్సీబీ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో టాస్ వెనక్కి వేశాడు హార్దిక్ పాండ్యా. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది జవగల్ శ్రీనాథ్ కాయిన్ ఫ్లిప్ చేశాడు. దాన్ని ఆల్రెడీ మీకు వీడియో ఎవిడెన్స్ కూడా చూపించాను. అది అలా ఫ్లిప్పింగ్ ఏం జరగలేదని చెప్పి. సరే, మీరు నమ్మారు, మీరు నమ్మడం ఏంటి? దాన్ని డూప్లెసీ తర్వాత దాన్ని రీఎనాక్ట్ చేసి కూడా చూపించాడు ప్యాట్ కమిన్స్కి వెన్ దే ప్లేడ్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. అంతా బాగానే ఉంది. దానివల్ల ఏమైందంటే సోషల్ మీడియాలో అది ఎంత గుప్పమందంటే టాస్ ఫిక్సింగ్ జరిగిపోయిందన్న మాట. తర్వాత క్యాప్టెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. తర్వాత మ్యాచ్లో శుభ్మన్ గిల్ చూశాను, టాస్ పడిన తర్వాత దగ్గరికి వెళ్ళి అది ఏం పడిందో, ఎటువైపు పడిందో చూశాడు. శామ్ కరణ్ చూశాడు, పంజాబ్ కింగ్స్ యాక్టింగ్ కెప్టెన్. సో అంత అనుమానం క్రియేట్ అయిపోయింది, అంత అనుమానం పెనుభూతంలా క్రియేట్ అయిపోయింది. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళు దే ఆర్ షోయింగ్ ద టాస్ చూపిస్తున్నారు. టాస్ మీద జూమ్ చేసి టాస్ కాయిన్ అనేది చూపిస్తున్నారు. ఇక మీకు ఎలాంటి డౌట్లు, గతంలో ఎంతోమంది ఎన్నోసార్లు నన్ను అడిగారు ఎందుకు చూపించారు టాస్ అని చెప్పి. ఏం పడిందో మనకు తెలియదు కదా, మనకు తెలియదు కొన్నిసార్లు అని అన్నారు. కానీ దీనికి కారణం ఏంటంటే మ్యాచ్ రిఫరీని నమ్ముతారు. మ్యాచ్ రిఫరీ న్యూట్రల్గా ఉంటాడు. అతను నమ్ముతారు. మీరు క్యాప్టెన్స్ కూడా చూడండి, టాస్ కొన్నిసార్లు దూరంగా పడుతుంది, క్యాప్టెన్ కనిపించేది ఉండదు. మ్యాచ్ రిఫరీ మాత్రమే వెళ్ళి అది చూసి ఎవరు టాస్ గెలిచారని చెప్తాడు. క్యాప్టెన్స్ బిలీవ్ ఇన్ హిమ్, ఎందుకంటే ఈజ్ ఎన్ అఫీషియల్, యూజువలీ ఫార్మర్ క్రికెటర్, రెప్యూటెడ్ క్రికెటర్ విత్ ఇంటెగ్రిటీ. అతను రికార్డ్ బాగుంటేనే మ్యాచ్ రిఫరీగా ఉంటాడు. అతని మీద ఎలాంటి టెయింటెడ్ పర్సన్స్ మ్యాచ్ రిఫరీగా పెట్టరు, ఏ ఫిక్సింగ్లో ఉన్న వాళ్ళని పెట్టరు. సో జవగల్ శ్రీనాథ్ ఈజ్ వన్ సచ్ పర్సన్ హూ హెస్ ప్లేడ్ ఆల్ హిస్ క్రికెట్ విత్ లాట్ ఆఫ్ ఇంటెగ్రిటీ. సో అలాంటి వాళ్ళని పెడతారు కాబట్టి వాళ్ళని క్యాప్టెన్స్ నమ్ముతారు. ఆ మ్యాచ్ రిఫరీ చెప్పాడంటే అందుకే మనం కూడా నమ్మాలన్నట్టుగా టాస్ని చూపించారు. టాస్ని చూపిస్తే ఏంటంటే ఆ అఫీషియల్స్ని, ఆ మ్యాచ్ రిఫరీని అవమానించినట్టు అవుతుంది. అందుకని చూపించారు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి టాస్ కూడా చూపిస్తున్నారు. థ్యాంక్స్ టు సోషల్ మీడియాలో ఈ జరుగుతున్న ఈ హంగామా కారణంగా టాస్ని కూడా ఫోకస్ చేసి మరీ చూపిస్తున్నారు. చూసుకోండి, మీరే చూసుకోండి, అక్కడ కాయిన్ అలా పడింది, ఏమైనా తేడా ఉంటే సోషల్ మీడియాలో రెచ్చిపోండి అని చెప్పి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాం. సో ఇది కూడా చాలా రెడిక్యులస్. కానీ ఇప్పుడు టాస్ చూపిస్తున్నారు, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటే అంత మంచిది. ఎవరికి అనుమానం ఉండకూడదు. ఎందుకు ఉండాలి అనుమానం? టాస్ విషయంలో కానీ దేని విషయంలో కానీ అనుమానం ఉండకూడదు. సో అది మంచిదే, అది ఎందుకు మంచిదే. కానీ అది అలా చూపించడానికి దారి తీసిన పరిస్థితులు మాత్రం చాలా చాలా అన్ఫార్చునేట్. పర్టికులర్లీ కాస్టింగ్ ఆస్పర్షన్స్ ఆన్ పర్సన్ లైక్ జవగల్ శ్రీనాథ్ యాక్చువల్గా ఆ పర్టికులర్ కేసులో, బికాస్ హీస్ ఫ్రమ్ కర్ణాటక, అతను ఆర్సీబీ టీంకి హెల్ప్ చేయాలి. కానీ అతను ఏదో లాలూచి పడ్డాడు, టాస్ ఫ్లిక్ చేశాడు అంటే అది చాలా చాలా అన్యాయమైన విషయం.
సరే, అది దట్ ఈస్ ద జ్యూరీ ఈజ్ స్టిల్ అవుట్ ఆన్ దట్, సో లెట్ అస్ లీవ్ ఇట్ అట్ దట్. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, ఇది ఎవరి మధ్య జరిగింది? ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో ఏం జరిగిందంటే, ఒకానొక సందర్భంలో అక్కడ బ్యాటర్ ఎవరు నాకు గుర్తులేదు, వైడ్ ఇవ్వలేదు, అంపైర్ ఇవ్వలేదు, వైడ్ తీసుకోమని చెప్పి డగౌట్లో నెక్స్ట్ బ్యాటింగ్ సిద్ధంగా ఉన్న టిమ్ డేవిడ్ డిఆర్ఎస్ తీసుకోమని, ఇక్కడ ఎందుకంటే రీప్లే చూసాడో లేకపోతే అతనికి టీవీ స్క్రీన్ మీద క్లియర్గా అది వైడ్ అని అనిపించిందో, అతను తర్వాత వాళ్ళ బ్యాటింగ్ కోచ్ పొలాడ్ కూడా ఇద్దరు కూడా డిఆర్ఎస్ తీసుకోమని బ్యాట్స్మెన్కి హింట్ ఇచ్చారు. దట్ ఈస్ రాంగ్. యూ కెనాట్ ప్రాంప్ట్ సచ్ థింగ్స్ ఫ్రమ్ ద డ్రెస్సింగ్ రూమ్ ఆర్ డగౌట్. చాలా పొరపాటైన విషయం. సో గతంలో స్టీవ్ స్మిత్ కూడా బ్రెయిన్ ఫెయిడ్ అని చెప్పాడు. హీ యూస్ టు లుక్ టువర్డ్స్ ద పెవిలియన్ టు గెట్ ది ఇన్స్ట్రక్షన్స్. సో దాన్ని శామ్ కరన్ అప్పుడు యాక్టింగ్ క్యాప్టెన్ కూడా దాన్ని అబ్జెక్ట్ చేసి అంపైర్ చెప్పాడు, కానీ అంపైర్ దాన్ని పట్టించుకోలేదు. ఇది కూడా ముంబైకి అంపైర్ సహాయం చేస్తున్నారు, ఇది కూడా ఫిక్సింగ్ అని చెప్పి నాకు చాలామంది షేర్ చేశారు. దానికి నేనేమంటానంటే, అంపైర్ ఈ పొజిషన్లో ఉంటాడు, నేను మీకు అనిపిస్తున్నా కదా ఈ పొజిషన్లో ఉంటాడు. వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ బిహైండ్ హిస్ బ్యాక్. అతను వెనక్కి చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ అంపైర్ అయితే వాళ్ళు కంప్లైంట్ చేశారో అతను నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండే అంపైర్, అతనికి ఆ వెనకాల ఏం జరిగిందో కనపడే అవకాశం. డగౌట్ ఈస్ ఆన్ హిస్ బ్యాక్, అతను వెనక వైపు ఉంది. సో అది జరిగింది అతనికి తెలిసే అవకాశం లేదు. అయినా అతను తీసుకునే యాక్షన్ ఉండదు. దానికి ఏంటంటే, దాన్ని ఖచ్చితంగా మ్యాచ్ రిఫరీ దాన్ని కన్సిడర్ చేశాడు. వాళ్ళిద్దరికీ వాళ్ళ మ్యాచ్ ఫీజులో కోత విధించారు, పొలాడ్కి, టిమ్ డేవిడ్. సో ఐపీఎల్ హ్యాస్ టేకెన్ స్ట్రాంగ్ యాక్షన్. సో యాక్షన్ తీసుకోకపోవడం ఏం లేదు, కానీ ఆన్ఫీల్డ్ అంపైర్ దానికి చేసేది ఏమి ఉండదు. దట్ డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ బై ది మ్యాచ్ రిఫరీ ఆఫ్టర్ ద మ్యాచ్. అంతేగాని మేబీ అంపైర్స్ హ్యావ్ టు రిపోర్ట్ దట్ ఇన్సిడెంట్. సో వాళ్ళు చూసే అవకాశం కూడా లేదు కదా, వెనకాల జరిగిన ఇన్సిడెంట్ అంత దూరం. వాళ్ళు ఆన్ ద ఫీల్డ్ యాక్షన్ చూస్తారు, కానీ డగౌట్లో ఏం జరుగుతుందని అంపైర్ని మనం తప్పడానికి లేదు. సో అలాగా మీకు అనుమానం వస్తుంది, దాన్ని ఫిక్సింగ్గా భావించి దాన్ని కొండంతలు చేయడం, ఎలాంటి ఆధారం లేకుండా. లాస్ట్ ఇయర్ కూడా 5 అరెస్ట్ అయ్యారు, వాంఖేడే స్టేడియంలోనే 5 బుకీస్ అరెస్ట్ అయ్యారు లాస్ట్ ఇయర్ కూడా. కానీ నో అన్టువర్డ్ ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్. ఎలాంటి పొరపాటు జరిగినట్టుగా ఏమీ జరగలేదు. నో డౌట్ 2013లో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఓనర్సే బెట్టింగ్కి పాల్పడ్డారు. కొంతమంది ప్లేయర్స్ స్పాట్ ఫిక్సింగ్ చేసినట్టు ఆరోపణలు వచ్చావు, అవన్నీ కూడా వాళ్ళ మీద అన్నీ పోయినాయి అంటే అది ఎవిడెన్స్ లేకపోయినాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దే హ్యావ్ డన్ దట్. నేనైతే అనుకుంటున్నాను వాళ్ళు చేసి ఉంటారని చెప్పి. బట్ ఈ బెట్టింగ్ విషయంలో ఖచ్చితంగా బెట్టింగ్ జరిగింది బై ది ఓనర్స్. అప్పట్లో ఏంటంటే లలిత్ మోడీ ఉన్నప్పుడు, ఆ తర్వాత ఐపీఎల్ కొత్తలో, ఐపీఎల్ అది 5-6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఐపీఎల్, అప్పట్లో ఆ బుడిబడి నడుకులు తప్పడడుగులు వేసిన మాట నిజమే. ఆ తర్వాత అన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నారు. చాలా జాగ్రత్తలు, ప్రికాషన్స్తో ఐపీఎల్ జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఆర్గనైజర్స్ కానీ, జైషా, బీసీసీఐ కానీ ఈ బెట్టింగ్ని చూసి, ఈ ఫిక్సింగ్ ఏమైనా జరిగితే అది చూసి చూడకపోతే మొత్తం ఐపీఎల్ ఎంపైర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఒక పేక మేడలో కూలిపోతుంది. సో అలాంటిది ఆ బంగారు బాతుని చంపుకున్నట్టుగా చంపుకోరు. ఫిక్సింగ్ని అలో చేసి ఆ బంగారు బాతుని కోసేసుకోవడం లాంటి చేరు. బోళ్ళని గుడ్లు పెట్టాలి, బంగారు గుడ్లు పెట్టే బాతుని ఎవరు అలా వదులుకోరు. సో ఫిక్సింగ్ విషయంలో 0 టాలరెన్స్ అనేది ఉంటుంది. ఏమాత్రం సహించరు బీసీసీఐ ఆర్గనైజర్స్ కానీ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ. సో ఎవరికి అలాంటి అనుమానాలు ఉండాల్సిన పని లేదు. వాళ్ళు జరిగితే మాత్రం చాలా కఠినమైన స్టర్న్ యాక్షన్ అనేది ఉంటుంది. 0 టాలరెన్స్తోనే వ్యవహరిస్తారు. సో నాకైతే అలాంటి అనుమానం లేదు. జరిగే ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సో మచ్ మనీ ఇన్వాల్వ్డ్, సో మచ్ చిన్న లీగ్స్లో ఖచ్చితంగా జరుగుతుంది. బోల్డన్ని లీగ్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. చిన్న దేశాలు జరిగే లీగ్స్లో ఇవన్నీ జరుగుతాయి. కానీ ఐపీఎల్ ఈస్ ద నెంబర్ 1 లీగ్ ఇన్ ద వరల్డ్ ఇన్ క్రికెట్. సో ఇక్కడ మనకి ఫిక్సింగ్ జరిగితే బోల్డంతా పెద్ద ఎత్తున జరగాలి, బ్రహ్మాండమైన స్థాయిలో జరగాలి. ఈ చిల్లర వ్యవహారాలు విని మీరు ఎవ్వరు కూడా మీ బుర్ర పాడు చేసుకోవద్దని నా మనవి. నేను చెప్పింది మీకు చాలామందికి నచ్చదు, నాకు తెలుసు. బట్ నాకు విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఐ బీన్ ఫాలోయింగ్ ఐపీఎల్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సీజన్. సో ఇవన్నీ మొదట్లో చూసాము, చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. ఆఫ్టర్ మ్యాచ్ పార్టీస్ జరిగినప్పుడు కూడా చాలామంది
ప్లేయర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇవన్నీ కట్ డౌన్ చేశారు. ఇప్పుడు ఐపీఎల్ బై అండ్ లార్జ్ ఇస్ హ్యాపెనింగ్ వితౌట్ ఫిక్సింగ్ ఫ్రీగానే ఐపీఎల్ జరుగుతుంది. చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరగచ్చు, కానీ అవి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ బేరింగ్ ఆన్ ది రిజల్ట్ ఆఫ్ ది మ్యాచెస్. సో ఇన్సైడ్ ఎడ్జ్ అలాంటి సీరియల్స్ చూసేసి మీరు ఏవో ఊహించుకుంటే, ఎందుకంటే బోళ్ళంతా యాడ్ చేస్తారు, బోళ్ళంతా మసాలా యాడ్ చేసి మనకు చూపిస్తారు వాళ్ళు. అవన్నీ మీరు మర్చిపోండి. ఒకప్పుడు జరిగిన మాట పోస్ట్ లలిత్ మోడీ ఎప్పుడైతే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారో, ఏసీయూ అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుందో, ఈవెన్ ఇక్కడే కాదు వరల్డ్ క్రికెట్లో మీకు ఐసీసీ ఈవెంట్స్లో కానీ మేజర్ ఈవెంట్స్లో ఎక్కడ కూడా ఏమీ జరగని పరిస్థితి మనం చూసాం. సో ఇది ఈ 3-4 ఇన్సిడెంట్ల గురించి నాకు షేర్ చేస్తున్న ఆ వీడియోస్ గురించి నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు నచ్చితే సే గుడ్, నచ్చకపోతే దాని కారణాలతో చెప్పండి, అంతేగాని అనవసరంగా మీరు మనోభావాలు పాడు చేసుకోండి.